హాయ్, అందరికీ నమస్కారం. మీరైతే లాస్ట్ టైం ట్రైసిప్స్ వీడియో నుంచి మనం బైసెప్ వీడియో పెట్టినప్పుడు అన్న ఫోరమ్స్ వీడియో పెట్టన్నా అని అడిగారు. ఆ రోజు మన బైసెప్ వీడియోతో పాటు ఫోరమ్ వీడియో అయితే మనకు మిగిలిపోయింది. బట్ ఈరోజు ఫోరమ్స్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మన ఫోరమ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బైసెప్స్ మసిల్తో పాటు ఈ ఫోరమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి మసిల్స్ ఒక హ్యాండ్కి అనేది లుక్ ఉంటుంది. అండ్ మనం ప్రొఫెషనల్గా చేసుకున్నా సరే మన ఫోరమ్ కూడా చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట. బాడీ బిల్డింగ్ టీమ్కైనా, బాడీ బిల్డింగ్ గేమ్కైనా సరే, దేనికైనా సరే. సో ఫోరమ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి చెప్పించు. చాలా మంది ఏం చేస్తారంటే మిషన్ ఉంటుంది కదా, మ్యాక్సిమం మిషన్ మీద చేస్తూ ఉంటారు. బట్ మిషన్ మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ మన ప్లేన్ రాడ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో మిషన్తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే నేనే యూజ్ చేస్తున్నా, మీకు కూడా చెప్తున్నా, బెస్ట్ వర్కౌట్ అనేది మనం ప్లేన్ రాడ్ మీద చేసుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ మనం ఫోర్ ఆర్మ్స్లోనే ఎక్కువ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బైసిప్స్లోని ఆల్రెడీ బైసిప్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మన ఫోర్ ఆర్మ్స్ అనేది యాక్టివిటీలో ఉంటుంది, అంటే వర్క్ అవుతుంది ఉంటుంది, ఆల్రెడీ పంపింగ్లో ఉంటుంది. ఎందుకంటే బైసిప్ చేస్తాం, హ్యామ్ కాల్ చేస్తాం, జిగ్ జాగ్ బార్ అన్నీ చేస్తాం. దాంతోపాటు ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా 2 వేరియేషన్లు ఇస్తే సరిపోతుంది. దీనికి ఆ వేరియేషన్లు ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే సింపుల్గా ఇలాగ ఒక ప్లేన్ రాడ్ తీసుకోండి. దానికి జస్ట్ మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తే అంత 5 కానీ 2.5 కానీ అలా వేసుకుని ఇలాగ జస్ట్ మన షోల్డర్ లెవెల్లో పట్టుకొని, ఈ చాలా మంది ఎలా చేస్తారంటే ఇలా పట్టుకుంటారు. దీన్ని ఇలా ఈ తమ్మని ఉంది కదా, మన బొట్టన వేలు అనేది లోపల పెట్టుకోవాలన్నమాట. సో తమ్ ఫింగర్ లోపల పెట్టుకున్న తర్వాత 2 చేతులు కూడా మన హ్యాండ్స్ మొత్తం షోల్డర్ లెవెల్ పెట్టుకొని జస్ట్ ఫుట్ని ఇలాగ అప్ చేసి ऋतिक भाई थोड़ा हाथ को क्लोज करके दिखाना है. సో ఈ విధంగా అంటే జస్ట్ ఇలా మరి ఎక్కువ కిందకి డౌన్ చేయకూడదు. అలా చేస్తున్నట్లయితే మన రిస్ట్ మీద పెయిన్ వస్తుంది, రిస్ట్ ఇంజురీ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కువ డౌన్ చేయకుండా, జస్ట్ ఎక్కువ డౌన్ చేసినా సరే ఎక్కువ మనకి ఎటువంటి యూజ్ లేదనమాట. సో ఇలా పట్టుకున్న తర్వాత జస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే వేలుతోని పైకి లేపుతుంటారు. వేలుతో లేపకూడదు దాన్ని. ఇలా వేలు పట్టుకున్నారు కదా, ఇంకా దాని స్టాండర్డ్ అలా పట్టుకుని ఉండాలి. అండ్ మన రిస్ట్ ఉంది కదా, రిస్ట్ని ఎక్స్టెన్షన్ చేయాలి. ఇలాగా మన రిస్ట్ను వర్క్ చేయాలి. ఇలా స్లో డౌన్ అండ్ ఫుల్ క్వీజ్, స్లో డౌన్ ఫుల్ కీస్ అలాగన్నమాట. సో ఈ విధంగా పుల్ అప్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. జస్ట్ హాఫ్ సెకండ్ లేకపోతే 1 సెకండ్ హోల్డ్ చేసుకొని ఇలాగ స్లో డౌన్, ఇలాగ 1, ఇలాగా మీరు ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు చేసుకోవాలి. సెట్కి వెయిట్ పెంచుకోండి. ఇందులో మ్యాక్సిమం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎఫెక్ట్ అనేది బాగుండాలి. మ్యాక్సిమం 5-10 అలా వెయిట్ వేసుకున్న తర్వాత సో ఇందులో కూడా 4 సెట్ చేసుకోండి. 4 సెట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్ ఏం చేయాలంటే ఇది ఉన్నది కదా, అండ్ మన రివర్స్ ఫోరమ్ కాల్ అనమాట. సో ఇది ఎక్స్టెన్షన్. ఈ విధంగా రివర్స్ ఫోరమ్ ఎక్స్టెన్షన్లోని మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ మనం రాడ్ పట్టుకోవడం చాలా కష్టంగా పట్టుకుంటాం. ఎందుకంటే ఇందులో ఎక్కువ వెయిట్ అనేది మనం లిఫ్ట్ చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్గా ఒక ప్లేన్ రాడ్తోని, ఇదైతే 5 kg ఎంత ఉంటుంది అనుకుంటారా, సింపుల్గా ప్లేన్ రాడ్తోని చూడండి, మీకు చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంది కదా, సింపుల్ ఇక్కడ లాక్ చేసుకొని 1, 2 స్లో డౌన్ స్క్వీజ్ అండ్ మసిల్, 3, 4 ఈ విధంగా రివర్స్ మనం చేస్తున్నప్పుడు మనం ఎక్కువ వెయిట్ తీసుకోలేం కాబట్టి ఫస్ట్ 1-2 సెట్లు రాడ్ మీద చేసుకొని, దాని తర్వాత 2.5 ప్లేట్ కానీ 1.5 ప్లేట్ కానీ వేసుకొని పర్ఫెక్ట్గా ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. 1, 2 బట్ కూర్చొని చాలా మంది ఇలాగా నిలబడి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోండి. ఇది 2 వేరియేషన్స్ అయితే చెప్పాను. దీంతో పాటు ఇంకా చేయాలనుకుంటే, ఇంకా మీ ఫోరమ్ ఇంకా చేయాలనుకుంటే రివర్స్ చేయాలన్నమాట. ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక ప్లేట్ వేసి చూడండి. ప్లేట్ వేసుకున్న తర్వాత నేను జస్ట్ ఇప్పుడు చూడండి, సేమ్ లాస్ట్ టైం పట్టుకున్నాను కదా, అలాగే పట్టుకొని మన హ్యాండ్స్ అయితే షోల్డర్ లెవెల్ పెట్టుకొని ఇలాగ పైకి లేపి జస్ట్ ఫుల్ క్వీజ్ డౌన్, క్వీజ్ డౌన్, క్వీజ్ డౌన్, ఈ విధంగా రివర్స్ ప్లేన్ రాడ్ ఎక్స్టెన్షన్ అయితే మనం చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఫోర్ ఆర్మ్స్ అనేది జస్ట్ ఎక్కువ టైం అవసరం లేదు. జస్ట్ 5 minutes 10 minutesలో అయితే ఫోర్ ఆర్మ్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఫోర్ ఆర్మ్ అనేది వర్కౌట్ అనేది మీరు కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే
బైసిప్ చేసి చాలా మంది ఏం చేస్తారంటే ఫోరామ్ కి వర్కౌట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు, స్కిప్ చేసేస్తారు. అలా కాకుండా మన బైసిప్స్ తో పాటు ఫోరామ్ కూడా మీరు వర్కౌట్ అవ్వాలన్నమాట. సో ఇది మన ఫోరామ్ వర్కౌట్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.